యేసయ్యకి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనం. మా మినిస్ట్రీ పేరు జీసస్ పవర్ టచ్ మినిస్ట్రీ. మా ఆదివారపు ఆరాధన ప్రతి ఒక్క వారము మీరు చూస్తున్నందుకు మీ అందరికీ వందనాలు. మా ఫోన్ నెంబర్ 9849844862. ప్రతి ఒక్క వారము మీరు మమ్మల్ని ఎంతగానో వాక్యమును చూసి వాక్యంలో బలపడి మమ్మల్ని ఆదరించుచున్నందుకు, మీరు వాక్యంలో బలపడుచున్నందుకు మరొకసారి మీ అందరికీ వందనములు చెప్పుకొనుచున్నాను. మనం ఇప్పుడు పోయిన వారం మనం ఏమైతే ఆపేసేమో నెక్స్ట్ వారం చెప్పుకుందామని మళ్ళీ అదే వాక్యముని మనము కంటిన్యూషన్గా చేసుకుంటున్నాం. మునుపటి కంటే అధికమైన మేలులు చేసే దేవుడు మన దేవుడు. ఎలాంటి దేవుడు? నీవు ఇప్పుడున్న దానికన్నా కూడా ఇంకా నేను అధికముగా పెంచగలిగిన దేవుడు, అభివృద్ధి చేయగలిగిన దేవుడు, ఆదరించే దేవుడు. నువ్వు ఇప్పుడు ఒక బిల్డింగ్ లో ఉన్నావనుకో, నేను రెండో బిల్డింగ్ కూడా ఎక్కించగలిగిన దేవుడు మన దేవుడు. ఎలాంటి దేవుడు అంటే మునుపటి కంటే అత్యధికమైన మేలులు చేసే దేవుడు మన దేవుడు. నమ్మిన వారికి నమ్మినంత. దేనికంటే ప్రతి ఒక్కరు కూడా నమ్మాలి. నమ్ముట నీ వంతైతే సమస్తము సాధ్యమే అని యేసయ్య మనకి వాగ్దానం ఇచ్చి ఉన్న దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు? ఒక్కసారి వాగ్దానం ఇచ్చాడంటే భూమి ఆకాశములు గతించిపోయినను ఆయన వాగ్దానము గతించిపోదు. ఎందుకంటే మనం యేసయ్యని బలముగా నమ్మాలి. మన పూర్ణ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వాలి. అయ్యా యేసయ్య నీవే నా సమస్తం, యేసయ్య నీవే నా సర్వము తండ్రి అని మనం యేసయ్యని కనుక యేసయ్య వైపే చూస్తా, యేసయ్యకి మన పూర్ణ హృదయాన్ని కనుక మనం ఇచ్చినట్లయితే మనం ఏమైతే అడుగుతామో, మనకి ఏమైతే కావాలో అవన్నీ కూడా యేసయ్య మనకు చేస్తానికి సిద్ధముగా ఉన్న దేవుడు. యేసయ్య ఎక్కడో లేడు, నీ హృదయంలోనే ఉన్నాడు. నీ హృదయంలోనే ఉన్నాడు కాబట్టి నువ్వు ఏమి అడిగినా సరే ఆయన నీకు వెంటనే చేస్తాడు. ఆయన మనకు చేయాలంటే, మనకు అత్యధికమైన దీవెనలు కావాలంటే, మునుపటి కన్నా మనకు అత్యధికమైన మేలులు కావాలంటే మనం ఏ విధముగా జీవించాలి అనే దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. దేనికంటే మన దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు కనుక. యేసయ్య గొప్ప దేవుడు. ఆయన నిరంతరము ప్రతి ఒక్కరిని ప్రేమించుచున్న దేవుడు, ప్రతి ఒక్కరిని ఆదరించుచున్న దేవుడు. ఆయన ప్రేమామయుడై ఉన్నాడు కనుక మనము మొట్టమొదటిగా వాక్య భాగంలోకి వెళ్దాం. యెషయా 54:10 చదవండము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఒక నిమిషం. ఎలా ఉంది ఆయన కృప? మెట్టలు పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపెట్టదు అంటున్నాడు. అయితే ఆయన కృప కోసం మనం ఏం చేయాలి చెప్పండి? ఆయన కృప మనకి దక్కాలంటే మనం ఏ విధంగా ఉండాలి చెప్పండి? దేనికంటే మనం ఆయన కృపకై ఎదురు చూడాలి. ఆయన కృప మన మీద కావాలి. ప్రతి ఒక్కరికి ఆయన కృప రావాలి అంటే మనందరం ఏం చేయాలంటే చెప్పనా? మనము లోక సంబంధికులుగా మనం ఉండకూడదు. లోక కోరికలు మనలో ఉండకూడదు. లోకానికి సంబంధించి మనము లోకం వైపు చూసి లోకం కోసం మనం జీవించకూడదు. దేనికంటే ఆయన కృప మన మీద ఉంది. ఆయన నిన్ను విడిచిపెట్టను అని చెప్పుచున్నాడు యేసయ్య. ఆయన కృప కనుక మనతో ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? మునుపటి కంటే అత్యధికమైన దీవెనలు నీ మీద కృంభరించబడతాయి. నువ్వు ఇప్పుడు ఒక బిల్డింగ్ లో ఉన్నావా, ఇంకా నీకు 4 బిల్డింగ్లు వస్తాయి. ఇంకా నువ్వు ఎంతైతే దీవించబడి ఉన్నావో అంతకన్నా అధికమైన రెట్టింపు దీవెనలు నీకు ఇస్తానని యేసయ్య వాగ్దానం చేస్తున్నాడు. ఆయన కృప ఎలాంటిది చెప్పండి? పర్వతములు తొలగినను,
మేటలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపెడదంటున్నాడు. ఆయన ఒక్కసారి వాగ్దానం ఇచ్చాడంటే భూమి ఆకాశములు గతించిపోయినా ఆయన వాగ్దానము గతించిపోదు. అది మనందరికీ తెలుసు కదా. అందుకని మనం ఏం చేయాలి? యథార్థమైన జీవితముని జీవించాలి. యథార్థముగా మనం ఉండాలి. అంటే లోక కోరికలతో జీవించకూడదు, లోకం వైపు చూడకూడదు, లోకాన్ని ప్రేమించకూడదు. నువ్వెవరిని ప్రేమించాలో తెలుసా? యేసయ్యను ప్రేమించాలి. నీకు దీవెనలు కావాలా? నీకు ఆశీర్వాదాలు కావాలా? ఆయన కృప కావాలా? నీకు ఏది కావాలన్నా నీ చూపు ఎవరి వైపు ఉండాలి? యేసయ్య వైపు ఉండాలి. నువ్వు నిరంతరం కూడా యేసయ్య వైపే చూడాలి, లోకం వైపు చూడకూడదు. ఎందుకంటే మనకి సమస్తము సర్వము ఎవరిలో ఉన్నాయి? యేసయ్యలోనే ఉన్నాయి. కాబట్టి నా కృప నిన్ను విడిచిపెట్టదు అని ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? యేసయ్య బిడ్డలుగా ఉండాలా? లోకస్తులుగా ఉండాలా? లోక కోరికలు కలిగి ఉండాలా? లేకపోతే యేసయ్య పట్ల పరిపూర్ణ విశ్వాసంతో ఉండాలా? అంటే మనం ఎలా ఉండాలంటే యేసయ్య పట్ల పరిపూర్ణమైన విశ్వాసంతో మనము జీవించాలి. ఆయన కృప నీకు కావాలి అంటే నువ్వు యేసయ్య పట్ల పరిపూర్ణమైన విశ్వాసంతో ఉండాలి. ఆయన నీతో ఉండాలంటే నాకు యేసయ్య కావాలని నీ చూపెట్టుండాలి. యేసయ్య వైపు ఉండాలి, లోకం వైపు ఉండకూడదు, లోకం వైపు చూడకూడదు, లోకాన్ని ప్రేమించకూడదు. నువ్వు ఎవరిని ప్రేమించాలి? యేసయ్యని ప్రేమించాలి. అప్పుడే ఏం జరుగుతుంది? ఆయన కృప నిరంతరము నీతో ఉండడం జరుగుతుంది. మనందరము కూడా ఆయన కృప కావాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి ఏం చేస్తారు? మీ యొక్క పూర్ణ హృదయాన్ని యేసయ్యకి అప్పచెప్పండి. మీ హృదయంలోకి యేసయ్యని ఆహ్వానించండి. మీకు సమయం ఉన్న ప్రతిసారి బైబిల్ తీసుకోండి, వాక్యము చదవండి, బలపడండి. అప్పుడే మీరు వాక్యం ఎప్పుడైతే చదవగలుగుతారో, మీరు బైబిల్ ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడే యేసయ్య పైన పరిపూర్ణ విశ్వాసం కలుగుతుంది. అప్పుడే మీరు మీ పూర్ణ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వగలుగుతారు. మామూలుగా మీరు ప్రార్థన చేసినంత మాత్రాన మీరు విశ్వాసంలో బలపడలేరు. కారణం ఏమిటంటే వాక్యం చదవాలి. వాక్యం అనేది మనకి పునాది, మన జీవితానికి పునాది. ఆయన గొప్ప దేవుడని తెలియాలన్నా, ఆయన సర్వ సృష్టికర్తని తెలియాలన్నా, ఆయన నామములో సమస్తము జరుగుతాయి అని తెలియాలన్నా, ఆయన కృప నిన్ను విడిచిపెట్టదని తెలియాలన్నా నువ్వేం చేయాలంటే వాక్యం చదవాలి. వాక్యం చదివి వాక్యంలో ఎప్పుడైతే నువ్వు బలపడతావో అప్పుడే నీవు యేసయ్య పట్ల పరిపూర్ణ విశ్వాసంతో జీవిస్తావు. యేసయ్య నువ్వు నాకు కావాలయ్యా, నా పూర్ణ హృదయం నీకు ఇస్తున్నాను తండ్రి. నాకు లోక కోరికలతో సంబంధం లేదు, లోక ఆశలతో సంబంధం లేదు, సమస్తము నీలోనే ఉన్నాయి అని మనం ఎప్పుడైతే నమ్ముతామో నీకు ఏది కావాలన్నా యేసు నామములో సమస్తము సాధ్యమే. నీకు ఏమి కావాలన్నా ఆయన నీకు ఇస్తానికి యేసయ్య సిద్ధముగా ఉన్నాడు అని మనం నమ్మితే చాలు. నమ్మిన వారికి నమ్మినంత ఏమన్నాడు యేసయ్య? నన్ను నమ్మితే నా మహిమను చూస్తావన్నాడు. ఇప్పుడేమన్నాడు? నా కృప నిన్ను విడిచిపెట్టదని యేసయ్య వాగ్దానం ఇచ్చాడు. ఆయన వాగ్దానం ఎలాంటిది చెప్పండి? భూమి ఆకాశములు గతించిపోయినా ఆయన వాగ్దానము గతించిపోదు. ఆయనంతా సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి మనందరం ఏమి చేయాలో తెలుసా? ఆయన మనల్ని ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించుచున్న దేవుడు, ప్రతి ఒక్కరి కోసం ఆయన రక్తమును చిందించిన దేవుడు. ఏ ఒక్కరు నశించిపోవడానికి ఆయన ఒప్పుకోడు. అందుకే హృదయం అనే తలుపు దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఆయన ఉన్నాడు. మనం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రతి ఒక్కరిని రక్షిస్తానికి వచ్చిన దేవదేవుడై ఉన్నాడు మన యేసయ్య. అందుకే నా కృప నిన్ను విడిచిపెట్టదు అని వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. అందుకని మనం ఏం చేయాలి? నిరంతరము కూడా సమయం ఉన్నప్పుడు మనం బైబిల్ తీసుకోవాలి, వాక్యం చదవాలి, ప్రార్థనలో బలపడాలి, మన పూర్ణ హృదయాన్ని యేసయ్యకి
అప్పచెప్పాలి. మనం ఏమి చేస్తున్నా మన సృష్టికర్త అయిన దేవదేవుడు యేసయ్య మనల్ని చూస్తున్నాడని భయముతో బ్రతకాలి. ఎప్పుడైతే నువ్వు భయంతో బ్రతుకుతావో లోక కోరికలు నీలోకి రావు, లోక ఆలోచనలు నీలోకి రావు. ఎందుకో తెలుసా? మనతో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు కనుక, ఆయన గొప్ప దేవుడు కనుక. దేనికంటే నీ మనసులో వచ్చిన ఆలోచన నా యేసయ్యకి తెలుసని నువ్వు భయపడాలి. దేనికంటే ఆయన మనల్ని సృష్టించిన సృష్టికర్త కనుక నీ హృదయంలోకి ఎలాంటి ఆలోచన వచ్చినా ఆయనకి తెలుసు. నువ్వేం చేయాలనుకుంటున్నావో ఆయనకి తెలుసు. కాబట్టి మనం భయపడాలి. ఎలాంటి భయం? చెడ్డ ఆలోచనలు రాకుండా భయపడాలి. ఎలాంటి నీచమైన ఆలోచనలు రాకుండా భయపడాలి. ఇతరులకు చెడు చేయాలంటే భయపడాలి, ఇతరులకి కీడు చేయాలంటే భయపడాలి. ఎందుకో తెలుసా? నా దేవుడు నన్ను చూచుచున్న దేవుడు అని మనము భయపడాలి. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఆయన నా కృప నిన్ను విడిచిపెట్టదని ఆయన యేసయ్య వాగ్దానం ఇచ్చుచున్న దేవుడై ఉన్నాడు. ఆయన చాలా గొప్ప దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు? ప్రతి బిడ్డని ప్రేమించే దేవుడై ఉన్నాడు. ప్రతి బిడ్డ హృదయము ఆయనకి తెలుసు. ఆయనకి తెలియకుండా ఈ సృష్టిలో ఏమీ జరగదు, ఏమీ జరగలేదు కూడా. కాబట్టి మనకి ఏమి కావాలన్నా యేసు నామములో సాధ్యము. యేసు నామములో నువ్వు ఏమైతే అడుగుతావో, యేసు నామములో నువ్వు ఏమైతే కోరుకుంటావో అవన్నీ కూడా నీకు సొంతం. దేనికంటే ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు కనుక. మరొక వాక్య భాగానికి వెళ్దాం. ద్వితీయోపదేశ కాండము 31:8. నీ ముందు నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును. ఆయన నిన్ను విడవడు, నిన్ను విడబాయడు. భయపడకము, విస్మయముందకము అని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పాను. మనకి ముందుగా నడిచేది ఎవరండి? చెప్పండి. నీవు నిజముగా యేసయ్యని కోరుకొని ఉంటే, నీకు నిజముగా యేసయ్య కావాలని నీ హృదయంలోకి ఆహ్వానిస్తే, నీకు ముందు ఎవరు ఉంటారో తెలుసా? నీకు ముందు ఎవరు నడుస్తారో తెలుసా? యేసయ్యే నడుస్తాడు. అందుకే మనము ఏం చేయాలి? లోకంలో ఉన్న వారిని నమ్మకూడదు, లోకస్తుడిని నమ్మకూడదు, లోకాన్ని నమ్మకూడదు. మనకి నమ్మదగిన దేవుడు ఎవరు? యేసయ్య. కాబట్టి యేసయ్యని కనుక నమ్మితే ఏం జరిగింది చెప్పండి? ఆయన మనకి ముందు నడుస్తాడు. మన తండ్రి కనుక మనకి ముందుంటే ఎవరైనా మనల్ని ఏమైనా చేయగలరా? ఎవరైనా మన మీదకి రాగలరా? ఏ కీడు కూడా, ఏ చెడు కూడా, ఏ శత్రువు కూడా నీ దగ్గరికి రాడు. ఎందుకో తెలుసా? మనకు ముందు ఎవరున్నారు? మన పరమ తండ్రి ఉన్నాడు. అమ్మో, ఇతన్ని కనుక టచ్ చేస్తే అల్ల నాన్న ఊరుకోడు అని ఎలా అయితే అనుకుంటారో, అట్లాగే మనకు ముందు ఎవరున్నారు? మన దేవుడు ఉన్నాడు. మన ముందు నడుస్తున్న మన దేవుడైతే మన దగ్గరికి ఏ కీడైనా రాగలిగిందా? ఏ చెడైనా రాగలిగిందా? ఏ శత్రువైనా రాగలుగుతాడా? ఏ వ్యాధి అయినా రాగలిగిందా? ఏ దరిద్రమైనా రాగలిగిందా? అయ్యి కూడా రాలేవు. మనకు ముందు నడవాలంటే మనం ఎలా ఉండాలి చెప్పండి? ఆయన పట్ల పరిపూర్ణ విశ్వాసం మనం విశ్వాసంతో జీవించాలి. విశ్వాస వీరుల్లాగా మనం జీవించాలి. అప్పుడే అద్భుతాలన్నీ కూడా మన సొంతం. ఆయన మన కోసం నిరంతరము కూడా ఆయన ప్రేమతో ఎదురు చూచుచున్న దేవుడు. మరొకసారి చదువమ్మా. నీ ముందు నడుచువారు యెహోవా, ఆయన తోడైండు. ఒక్క నిమిషం అమ్మా. ఆయన మనకి తోడై ఉంటే మన జోలికి ఇంకెవరైనా వస్తారా చెప్పండి? ఆయన మనకి తోడుగా లేడు కాబట్టి మన జోలికి ఎవరైనాను రాగలుగుతున్నారు. మన ఎవరైనాను మన మీదకి రాగలుగుతున్నారు. ఏ బాధ అయినా మన మీదకి వస్తుంది, ఏ వ్యాధి అయినా మన మీదకి వస్తుంది, ఏ దరిద్రమైనా మన మీదకి వస్తుంది, ఏ శత్రువైనా మన మీదకి వస్తున్నాడు కాదా?
ఆయన మనతో ఉంటే మన జోలికి ఎవరన్నా రాగలుగుతారా? చెప్పండి, రాలేదు. అంటే మనం అపవాదికి ఎవరు చోటిస్తున్నారంటే మనమే. సర్వశక్తి కలిగిన దేవుడి సన్నిధానానికి మనం వెళ్ళకుండా, మనం వాక్యం చదవకుండా, మనం ప్రార్థన చేయకుండా ఉంటే మనం ఎవరికి చోటిస్తున్నట్టు? చెప్పండి. ఈ లోకనాథుడికి మనం చోటిస్తున్నాం. అంటే ఈ లోకంలో జరిగే ప్రతి ఒక్క చెడు చేసేవాడికి మనం చోటిస్తున్నాం. కానీ మనం ఎలా ఉండాలి చెప్పండి? మనం యేసయ్య బిడ్డలాగా ఉండాలంటే ఆయన పరిపూర్ణ విశ్వాసంతో ఉండాలి. చదవము. మీ ముందు నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును, ఆయన నిన్ను విడవడు, నిన్ను విడబాయుడు. భయపడకము, ఇస్మై ముందుకుమని ఇజ్రాయేల్ అందరి ఎదుట అతనితో చెప్పారు. అసలు మనకి భయం అవసరం లేదు. మనం ఎప్పుడైతే ప్రార్థనతో కలిగి ఉంటామో, మనం ఎప్పుడైతే వాక్యంతో కలిగి ఉంటామో మనకి ఏం అవసరం లేదు, భయం అవసరం లేదు. ఎందుకో తెలుసా? భయం ఎందుకు? మనతో ఎవరున్నారు? మన ముందు ఎవరు నడుస్తున్నారు? మన యేసయ్య నడుస్తున్నాడు. అలాంటప్పుడు మనం భయపడతామా? దేనికంటే వేళ భయపడ్డాము అంటే మళ్ళీ ఎవరు లేరు చెప్పండి? యేసయ్య మనలో లేడని, నీ పూర్ణ హృదయం యేసయ్యకి ఇవ్వలేదని అక్కడ అర్థం. కాబట్టి మనం ఎలా ఉండాలంటే భయపడకూడదు. మనం ఎవరు? దేవదేవుడైనా యెహోవా దేవుడి పిల్లల యేసయ్య మనతో ఉన్నాడంతే. ప్రతి విషయంలో యేసయ్య మనతో ఉన్నాడని బలమైన విశ్వాసంతో మనము జీవించాలి. ఆయన యేసయ్యని నమ్మితే చాలు. నువ్వు నమ్మితే చాలంతే. మన జీవితం మహా అద్భుతం. దేనికంటే ఆయన మన జీవితాన్ని మార్చగలిగిన దేవుడు, ఆయన మనల్ని దీవించగలిగిన దేవుడు, ఆయన మనల్ని ఆశీర్వదించగలిగిన దేవుడు. ఆయనకి సమస్తము సాధ్యమైన, ఆయనకి సమస్తము సాధ్యమే కనుక ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు కనుక మన చూపు ఎవరి వైపు ఉండాలో చెప్పండి? యేసయ్య వైపు ఉండాలి. ఎందుకంటే ఆయన వైపు ఉన్న బిడ్డలందరూ కూడా బహుగా దీవించబడతారు, బహుగా ఆశీర్వదించబడతారు. దేనికి మనం ఆయన వైపు చూస్తున్నామంటే ఆయన మన వైపు చూస్తాడు. మనం యేసయ్యతో నడుస్తున్నామంటే ఆయన మనతో నడుస్తాడు. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. మరొక వాక్య భాగానికి వెళ్దాం. కీర్తనలు 31వ కీర్తన 34వ కీర్తన 10వ వచనం. సింహపు పిల్లలు లేమి కలిగై ఆకలిగొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? సింహపు పిల్లలైనా ఆకలితో ఉంటాయి, కానీ ఇక్కడ మనం యెహోవాని ఆశ్రయించి ఉన్నామనుకో నీకు ఏమీ కొదువా ఉండదు. దేనికంటే సమస్త మేలులు నీ దగ్గరికే వస్తాయి. నువ్వు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరంలా. నువ్వు యేసయ్య వైపు చూస్తే అవే నీ దగ్గరికి వస్తాయి. ఎందుకు? ఆయన సర్వశక్తికర్త, ఆయన సర్వ సృష్టికర్త, సర్వాధికారి కనుక మనము కనుక ఆయన బిడ్డలుగా జీవిస్తున్నట్లయితే ఎలా ఉండదు పరిస్థితి? మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నిజమే ఆ మాట. ఆ మాట నా విషయంలో యేసయ్య నెరవేర్చిన దేవుడు. నేను కన్నీరు కార్చాను, యేసయ్య నాకు బ్రతుకు తెరువు లేదు తండ్రి, యేసయ్య నన్ను బ్రతికించదేవా, నాకు బ్రతుకు తెరువు మార్గం చూపించు తండ్రి అని. నేను ఏ స్థలంలో ఉన్నాను ఆ స్థలంలోనే దీవించబడ్డా. నేను ఎక్కడున్నాను అక్కడికే ఆయన నాకు పంపించుచున్నాడు. దేనికంటే ఆయన మనం నమ్మితే అన్ని దీవెనలు కూడా మన దగ్గరికే వస్తాయి. దేనికంటే ఆయన మనల్ని ప్రేమించుచున్న దేవుడు. ఆయన నమ్మిన వారు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. నా పరిస్థితి ఏంటి అని నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకో తెలుసా? ఆయన మనతో ఉన్నాడు కాబట్టి నీకేమి కావాలో ఆయనకి తెలుసు. ఆయన నీ మనసులో అనుకంటే చాలు నాకు ఇది కావాలని దాన్ని నడిపించుకుని అదే నడిచి నీ దగ్గరకు వచ్చింది. ఎందుకనగా
ఆయన గొప్ప దేవుడు గనక, ఆయన సర్వాధికారి గనక మనం ఆయన నమ్మాలి. ఎందుకంటే సమస్తము ఆయనలోనే ఉన్నాయి. ఇంకొకసారి చదవము. సింహపు పిల్లలు సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి కొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఏలా నువ్వు కష్టాల్లో ఉన్నావేమో, ఏలా నువ్వు బాధల్లో ఉన్నావేమో, ఏలా నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావేమో, ఏలా నువ్వు దరిద్రంతో ఉన్నావేమో, ఏలా నువ్వు అనారోగ్యంతో ఉన్నావేమో, ఏలా నువ్వు శత్రువులతో ఉన్నావేమో, రా, యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. నా సన్నిధానానికి రా, నీకు ఏమీ కొనబడదు. రా, నా దీవెనలన్నీ నీకే. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. కూలిపోయిన నిన్ను నేను లేవనెత్తుతాను. ఎండిపోయిన నీ జీవితాన్ని నేను చిగురింపచేస్తాను. రా అని యేసయ్య ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇలాంటి దేవుడు ఇంకా ఎక్కడా లేడు. ఎందుకంటే ఆయనే దేవుడు, ఆయనే సర్వాధికారి, ఆయనే సర్వ సృష్టికర్త. ఈ విధముగా పిలుచుచున్నాడు. రా, నువ్వు ఎలా ఉన్నా నేను నీతో ఉన్నాను, నేను నీ కోసం ఉన్నాను. రా, నువ్వు ఒక్కసారి నన్ను పిలువు, నీ హృదయంలోకి నాకు స్థానం ఇవ్వు. ఇచ్చి చూడు, ఏమవుతుందో. కూలిపోయిన నీ బ్రతుకు చిగురింపబడుతుంది. ఎండిపోయిన నీ జీవితం చిగురింపబడుతుంది. ఎందుకు పనికిరాను అనుకున్న వాడివి నీవు ఎంత గొప్పవాడు అవుతావో. ఒక్కసారి యేసయ్యని నీ హృదయంలోకి ఆహ్వానించి చూడవా. యేసయ్య కూడా వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఎలాంటి వాగ్దానం ఇచ్చి ఉన్నాడు? ఇంకొకసారి చదవమ్మా. సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి కొనును. మీరు బాగా గమనించండి, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. అందుకనే మనం అందరం కూడా ఎవరిని ఆశ్రయించాలి? యెహోవాను ఆశ్రయించాలి. ఎందుకంటే ఆయనను ఆశ్రయించకుండా అయ్యో నాకు ఇన్ని బాధలు ఉన్నాయి, అయ్యో నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, అయ్యో నన్ను ఎవరు చూస్తలేదు, నన్ను ఎవరు ఆదరిస్తలేదు అనుకుంటున్నావేమో. ఒక్కసారి నువ్వు ఆయన్ని పిలువు, యేసయ్యా నువ్వు నాకు కావాలి తండ్రి అని. అప్పుడు ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఎలాంటి వాగ్దానం ఇచ్చాడు? ఆయన నమ్మితే చాలు, నీకు ఏ మేలు కూడా కొదవన సమస్తము కూడా ఆయనకి సాధ్యమే అని ఆయన నీతో చెప్పుచున్న దేవుడు. అయితే ఏం కావాలి? మనం ఆయనకి పరిపూర్ణమైన హృదయాన్ని అప్పచెప్పాలి. బలమైన నమ్మకంతో ఆయన అందు మనం ఎదురు చూడాలి. యేసయ్యకి మన హృదయంలో స్థానమును ఇవ్వాలి. మరొక వాక్య భాగానికి వెళ్దాం. సామెతలు 29:25. భయపడటం వల్ల మనుషులకు ఉరి వచ్చును. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. చూడండి ఏమంటున్నాడు? భయం అనేది ఎందుకు వస్తుంది? మనము ప్రార్థన చేయకపోతే వస్తుంది, మనం యేసయ్య వైపు చూడకపోతే వస్తుంది, మనం బైబిల్ చదవకపోతే వస్తుంది, మనం ఈ లోకస్తులమైతే వస్తుంది, మనం ఈ లోకాన్ని ప్రేమించే వాళ్ళమైతే ఏమొస్తుంది? నీ దగ్గరికి భయం వస్తుంది. ఎందుకంటే మన దగ్గర ఎవరు ఉండరు? యేసయ్య ఉన్నాడు కాబట్టి. మన దగ్గర యేసయ్య అంటే భయం వస్తుందా? భయానికే భయం. కారణం ఏంటో తెలుసా? ఆయన సర్వ సృష్టికర్త. అమ్మో ఇతరుతో ఎవరున్నారంటే ఆ యేసయ్య ఉన్నాడని చెప్పుకుంటారు. కాబట్టి మానవుడికి భయం ఎప్పుడు వస్తుంది? ఎలా వస్తుంది అంటే, 1 లోకస్తుడై ఉండాలి, 2 లోకాన్ని ప్రేమించేవాడై ఉండాలి, 3 ధనాన్ని ప్రేమించేవాడై ఉండాలి, 4 ఈ సృష్టి సమస్తం అనుకున్నవాడై ఉండాలి, 5 చెడ్డ పనులు చేసేవాడై ఉండాలి, 6 కీడు చేసేవాడై ఉండాలి, 7 జనాన్ని ముంచేవాడై ఉండాలి. వీళ్ళందరికీ భయం. దేనికి? వీళ్ళంతా కూడా లోకస్తులు. కానీ మనము కనుక మన పూర్ణ హృదయము కనుక యేసయ్యకి అప్పచెప్పినట్లయితే ఏ భయం నీ దగ్గరికి రాదు. కారణం ఏమిటో తెలుసా? యేసయ్య నీతో ఉంటాడు, యేసయ్య నీకు తోడుగా ఉంటాడు, యేసయ్య నీకు ముందుగా నడుస్తాడు. కనుక యేసయ్య నీ చెయ్యి పట్టుకొని నిన్ను నడిపించే దేవుడు, యేసయ్య నిన్ను ఆదరించే దేవుడు, మనమును ప్రేమించుచున్న దేవుడు ఎవరంటే యేసయ్య.
కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా మనకి భయం ఉందనుకో, మనం వెంటనే గమనించాలి, ఓ నేను యేసయ్యకి దూరముగా బ్రతుకుచున్నాను కాబట్టి నాకు భయం వచ్చింది. అంటే నేను భయం లేకుండా ఉండాలంటే మనతో ఎవరు ఉండాలి చెప్పండి? యేసయ్య ఉండాలి. ఆయన గొప్ప దేవుడు. అంటే మనం ఒకటే నిర్ణయించుకోవాలి, నా దేవుడు ఎవరంటే యేసయ్య. నరనరాల్లో జీర్ణించుకుపోవాలి యేసయ్య అని. అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? నీ దగ్గరికి ఏ కీడు రాదు, నీ దగ్గరికి ఏ వ్యాధి రాదు, నీ దగ్గరికి ఏ బాధ రాదు, నీ దగ్గరికి ఏ శత్రువులు రాదు, నీ దగ్గరికి ఏ అప్పు రాదు. కారణం ఏమిటో తెలుసా? ఆయన నీకు తోడై ఉన్న దేవుడు, ఆయన నిన్ను నడిపిస్తున్న దేవుడు, ఆయన కృప నిన్ను నిరంతరము విడిచిపెట్టదు. కారణం ఏమిటంటే ఆయన మనల్ని ప్రతి ఒక్క అనుక్షణము కాపాడుచున్న దేవుడై ఉన్నాడు కనుక ఆయన అంత మంచి దేవుడై ఉన్నాడు. మరొక వాక్య భాగానికి వెళ్దాం. 154వ కీర్తన 6-7 వచనములు. 54వ కీర్తన 6-7 వచనములు. యెహోవా యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆపదలన్నిటిలో నుంచి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? అన్ని నామముల కన్నా ఉత్తమైన నామం ఏమి నామం? యేసు నామము. అందుకే మనం యేసు నామములో అద్భుతాలు జరుగుతాయి, యేసు నామములో సమస్త అద్భుతాలు జరుగుతాయి. అందుకే మన ప్రార్థన ఎలా ఉండాలంటే, మనకు ప్రార్థనకు ముందు యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ప్రార్థనకు ముందు, ప్రార్థనకి వెనక మనం ఏం పెట్టాలి? సర్వశక్తి కలిగిన యేసు నామముని పెట్టాలి. అది ఏ కార్యమైనా, అది ఏ పనైనా ఎలా ప్రార్థన చేయాలి? యేసు నామములో అడుగుచున్నాను. ఆయన నామములో అడిగితే ఏం జరుగుతుంది? ఇంకోసారి చదవమ్మా. ఆపదలన్నిటిలో నుండి యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నారు. చాలమ్మా. నీవు ఆపదలో ఉన్నావా? ఇది ఎవరి నామం పలకాలి? యేసు నామమును నువ్వు గనక పలికినట్లయితే ఆపదలన్నిటిలో నుంచి కూడా ఆయన నిన్ను విడిపిస్తానికి సిద్ధముగా ఉన్న దేవుడు. దేనికంటే ఈ భూలోకంలో ఎవరు ఆపదలతో లేకుండా ఉన్నారు? ఎవరు బాధలతో లేకుండా ఉన్నారు చెప్పండి? అందరూ కూడా బాధల నుంచి, ఇబ్బందుల నుంచి బయటపడిపోవాలంటే మనం యేసు నామములో ప్రార్థన చేయాలి. దేనికంటే యేసు నామములో ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? మునుపటి కంటే అధికమైన మేలు నీకు జరుగుతుంది. కాబట్టి ఈ వారము కూడా మనకి సమయం సరిపోనందున ఈ వాక్యముని మళ్ళీ రేపొచ్చే వారము మనం చెప్పుకుందాము. దేనికంటే ఆ సమస్త మేలులు యేసు నామములో ఉన్నవి. దయచేసి తలలు ఉంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవా, మా యేసయ్యా, నా తండ్రి, అయా నీ కృప మమ్మల్ని విడిచిపెట్టదని వాగ్దానం ఇచ్చిన దేవా, సమస్తము తండ్రి యేసు నామములో జరుగుతుంది అని వాగ్దానం ఇచ్చిన దేవా, నాయన ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డల్ని నా తండ్రి, అయా వాళ్ళందరినీ కూడా తండ్రి వాక్యంలో బలపడేటట్లు చేయమని అడుగుచున్నాను. నాయన అందరూ కూడా తండ్రి అయా బైబిల్ తీసుకుని వాక్యము చదువుతూ తండ్రి ప్రార్థనలో బలపడేటట్లు చేయమని అడుగుచున్నాను తండ్రి. నాయన ఈ వాక్యములో ప్రతి ఒక్క కుటుంబాన్ని తండ్రి మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనములు మరొకసారి చెప్పుచున్నాను. మా మినిస్ట్రీ పేరు జీసస్ పవర్ టచ్ మినిస్ట్రీస్. మా అడ్రస్ మదర్ తెరీసా వీధి, ఐతానగర్, తెనాలి, గుంటూరు జిల్లా. మా ఫోన్ నెంబర్
9849844862. మీ అందరికీ వందనం.